కేతన్ అగర్వాల్ హత్య విషయంలో దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రముఖ రచయిత చేతన్ భగత్ అభిప్రాయపడ్డారు. ఇండియాలో తల్లిదండ్రులు పిల్లలు పూర్తిగా తమ అదుపాజ్ఞల్లో ఉండాలని చూస్తారని, వారు తినే బిస్కెట్ నుండి వారి జీవిత భాగస్వామి వరకు తామే నిర్ణయించాలనుకుంటారని, వారి అవసరాలను గుర్తించరని భగత్ అంటున్నారు. పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి సియా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే తన తల్లిదండ్రుల పరువు పోతుందని భావించిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో సియా చేసిన పోస్టుల్లో ఆమె ఆల్కహాల్ తీసుకుంటున్నట్టుగా కనబడుతున్నా తమకు ఆ విషయం తెలియదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా కూడా తమకు తెలియదని వారు పోలీసుల విచారణలో చెప్పారు. పిల్లల ఆలోచనలు, అభిప్రాయాలు తెలియని తల్లిదండ్రులు అసలు వారి ప్రపంచం వేరుగా ఉందని అర్థం చేసుకోలేకపోతున్నారని, పైగా పిల్లలు తాము చెప్పినట్టు వినాలనే దృక్పథంతో ఉంటున్నారని చేతన్ భగత్ విమర్శించారు. 10 నుండి 500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులతో కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యాపారాలను నడుపుతున్న తల్లిదండ్రులు తమని తాము రాజులుగా భావిస్తున్నారని, వ్యాపారపరంగా వారు కొత్తగా తెచ్చుకునే పేరు ప్రఖ్యాతులు ఏమీ ఉండవని, దాంతో వారు పిల్లలను తమ అదుపాజ్ఞల్లో పెంచడం, వారికి భారీగా ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేయడమే తాము సాధించిన ఘనతలుగా భావిస్తుంటారని చేతన్ భగత్ అంటున్నారు. ఈ పెళ్లిళ్ల ద్వారా పిల్లలు తమ మాట వింటున్నారనే ఘనతని సమాజంలో చాటే ప్రయత్నం చేస్తున్నారని, కనీసం మారుతున్న తమ ఆలోచనలు, అభిప్రాయాలను జంజీ తరం పిల్లలైన తల్లిదండ్రులకు చెప్పాలని, డ్రింక్ చేసే అలవాటున్నా చెప్పకపోవడం, మరొకరిని ప్రేమించి తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఒప్పుకోవడం లాంటివి చేస్తే చివరికి చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చేతన్ భగత్ చెప్పుకొచ్చారు. అసలు అమ్మానాన్నలపైన ఆధారపడి వారి ఆస్తి తమకు కాకుండా పోతుందనే భయం కూడా ఇలాంటి సంఘటనలకు దారితీస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చే అవే వ్యాపారాలను చేస్తూ పెద్దల పట్ల చూపించే బూటకపు గౌరవం మానేయాలని, దీనివలన దేశం చాలా వెనకబడిపోతున్నదని, యువత తమకు తాముగా ఎదిగే ప్రయత్నం చేయాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. చేతన్ భగత్ మాటలు నిజం అని నిరూపిస్తున్నట్టుగా ఇంత జరిగిన సియా తల్లిదండ్రులు, సియా ప్రేమికుడని చెప్పబడుతున్న చేతన్, సియా కేవలం స్నేహితులని, తమ కుమార్తె కేతన్నే వివాహం చేసుకోవాలని అనుకున్నదని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వందనా షా అనే ప్రముఖ న్యాయవాది సియా తల్లిదండ్రులకు భయపడి తనకు పెళ్లి వద్దని చెప్పలేకపోయింది అనే అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. తాను ప్రేమించిన చేతన్కి 2000 కాల్స్ చేసిన సియా తన తల్లిదండ్రులకు తన మనసులో ఉన్నది చెప్పలేకపోయిందా? అలా చేయలేకపోతే ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉండవచ్చని వందన అంటున్నారు. తల్లిదండ్రుల పరువు కోసం కేతన్ని హత్య చేయటాన్ని వందనా షా రివర్స్ పరువు హత్యగా చెబుతున్నారు. కూతురు తమ కుటుంబానికి సరిపోని వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమెని హత్య చేయటం పరువు హత్య అయినప్పుడు, తల్లిదండ్రుల పరువుని కాపాడటం కోసం పెళ్లిని క్యాన్సిల్ చేయకుండా కాబోయే వరుడిని హతమార్చడమే కరెక్ట్ అని సియా భావించింది. అందుకే ఈ హత్యని వందనా షా మరో రకంగా పరువు హత్యగా భావిస్తున్నారు. ఈ కేసు విషయంలో మానసిక నిపుణుల సహాయ సహకారాలు తీసుకోవాలని మాజీ పోలీస్ అధికారిని కిరణ్ బేడి అన్నారు. సియా మానసిక స్థితిపై సైకాలజిస్టులు చాలా విస్తృతంగా స్పందిస్తున్నారు. సియా తన ఆలోచనల్లో కంపార్ట్మెంటలైజేషన్ అనే డిఫెన్స్ మెకానిజంని అనుసరించిందని మానసిక నిపుణులు భావిస్తున్నారు. మనలో 2 రకాల విరుద్ధమైన ఆలోచనలు ఉన్నప్పుడు సంఘర్షణని తప్పించుకోవడానికి మన మెదడు వాటిని వీటిని పూర్తిగా వేరు చేస్తుంది. ఒత్తిడి కలిగించే ఆలోచనలను పూర్తిగా ఒక పక్కన పెడుతుంది. డాక్టర్లు తమ వృత్తిపరంగా ఏదైనా బాధని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ బాధని ఇలాగే పక్కకు పెట్టి సాధారణ జీవితంలో మామూలుగా ఉంటారు. అలాగే చాలామంది వర్క్ లైఫ్ని, కుటుంబ జీవితాన్ని ఇలాగే బ్యాలెన్స్ చేస్తుంటారు. ఇది పాజిటివ్గా కంపార్ట్మెంటలైజేషన్ని వినియోగించుకోవడం అవుతుంది. అయితే సియా దీనిని నెగిటివ్గా వినియోగించుకుంది. అందుకే తల్లిదండ్రులకు భయపడే కూతురిగా, వారి మాటని ఎదిరించని అమ్మాయిగా బయటకు కనబడుతూనే చేతన్తో కలిసి చాలా అరాచకమైన ఆలోచనలు చేయగలిగింది. ఇక్కడ సియా వేరు, అక్కడి సియా వేరు. ఇలాంటి స్ప్లిట్ మెంటాలిటీ మరీ తీవ్రంగా ఉంటే మనుషులు లోపల ఒకలా,
ఆలోచిస్తూ బయటకు మరోలా ప్రవర్తిస్తుంటారు. ఈ కంపార్ట్మెంటలైజేషన్ ఇంకా తీవ్రమైతే, అంటే ఎల్లప్పుడూ లోపలి మనిషి కనిపించకుండా మరోలా ముసుగు వేసుకుని బతికేస్తుంటే, అలాంటి వారికి తామేంటో తమకే అర్థం కాక మానసికంగా గందరగోళానికి గురవుతుంటారు. తమ మీద తమకు గౌరవం, ఆత్మవిశ్వాసం పోతాయి. సియా గోయల్ ఘటనలో మనం అర్థం చేసుకోవాల్సిన సామాజిక, కుటుంబ, మానసిక కోణాలు చాలా ఉన్నాయి కదా. బయటి ప్రపంచంలో జరిగేవన్నీ తప్పకుండా ఎంతో కొంత మనలోనూ సంఘర్షణని, వేదనని, భయాన్ని కలిగిస్తాయి. అందుకే ఇలాంటి ఘటనల పట్ల వీలైనంత ఎక్కువగా చర్చలు, విశ్లేషణలు జరగడం మంచిదే.